మేమైతే ఇప్పుడు ఒసాకా క్యాసిల్ దగ్గర ఉన్నాము. తన పేరు వచ్చేసి రామ్. నిన్న ఇతనే రిసీవ్ చేసుకున్నాడు అండ్ నిన్న అట్లా బయటికి కూడా పోయినాం, కానీ ఏం వీడియో తీయలేదు. సో ఇవాళ అయితే బయటకు వచ్చేసినాం. ఒసాకా క్యాసిల్ గురించి మనకు రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ పోదామా? చాలా ఇది ఈ పార్టీది ఇంకా ఎంట్రన్స్ అంటారు. ఎంట్రన్స్లో ఇంకా ఇది ఇక్కడ మార్నింగ్ అందరు ఇంకా ఈ పార్క్ వచ్చేసి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు అనమాట. మార్నింగ్ 5 o'clockకి మొత్తం అంతా ఇక్కడ మొత్తం అందరు సేమ్ ఎక్సర్సైజ్ అందరు చేస్తారు అనమాట. ఒకళ్ళు జుంబా లాంటిదా? జుంబా లాంటిది. ఒకళ్ళు కాల్ ఇస్తారు. ఆ ఒక్కళ్ళ కాల్ మీద ఇక్కడ 100 మంది ఉంటారు. ఫ్రీ. కొంచెం ఏజ్డ్ అనమాట. అందరూ కంపల్సరీగా జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసే వాళ్ళే వస్తారు అనమాట. వీళ్ళ బాగా హెల్త్ కాన్షియస్ ఉంటారు. మినిమం వీళ్ళ యొక్క లైఫ్ టైము 100 దాకా బతుకుతారు ఈజీగా వీళ్ళందరూ కూడా. అండ్ జపాన్లో ముసలోళ్ళ కన్నా అంటే యూత్ కన్నా ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారంట. అంటే యంగర్ కన్నా ఓల్డర్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు జపాన్లో అని చెప్పేసి విన్నాను. అండ్ చాలామంది నేను చూసిన వరకు, మీరు కూడా బ్లాగ్స్లలో చూస్తున్నారు, 70, 80 ఏజ్ ఉన్న వాళ్ళు, 90 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి నిల్చోవడం కూడా రావట్లేదు, వంగి కూడా పరిగెడుతున్నారు. ఫిట్గా ఉండడానికి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారన్నట్టు. చాలా ఇప్పుడైతే క్యాసిల్ బయటికి వెళ్ళి యూస్ చేస్తాను. అండ్ ఇప్పటిదాకా తను అంటే వర్క్లో స్టడీలో ఉండేవారికి కుదరలేదు, మాకు ఇప్పుడే కలవడం అయింది. అండ్ పొద్దున్నండి వర్షం కూడా పడుతూనే ఉంది, ఇప్పుడు కూడా పడుతుంది చిన్న చిన్న చినుకులు. చాలా వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఎక్కడ మీది ఇండియాలో? మాది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ ఉందా? ఓకే. సో ఇది వచ్చేసి క్యాసిల్ ఎంట్రన్స్ అన్నట్టు. మీరు చూసుకుంటే ఒక్కసారి జూమ్ కొడదాం. వా, ఇది వచ్చేసి క్యాసిల్ చాలా బాగా కనబడుతుంది కదా. అండ్ చూడండి వచ్చేసి 1537 నుంచి 1597 వరకు మెల్లిమెల్లిగా కట్టారనమాట. ఒక పార్ట్ చూసుకుంటే వేరేలా ఉంటుంది, ఇంకో పార్ట్ చూసుకుంటే వేరేలా ఉంటుంది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుందా? అంటే ఈ స్టోన్స్ వచ్చేసి పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. చిన్నగా అన్నదేమో అప్పుడు ఏంటంటే అంతలా వాళ్ళకి టెక్నాలజీ లేక చిన్న చిన్న రాళ్ళన్నీ పేర్చి పెట్టారు అనమాట. మెల్లిమెల్లి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పెద్ద పెద్ద రాళ్ళని అంటే నీట్గా కట్ చేసి పెట్టారు అనమాట. ఇదంతా చూస్తే మీరు ఒక్కటే రాయి ఏకశిల దాని తర్వాత చిన్న రాళ్ళు ఇట్లా పేర్చారు అనమాట. ఇదంతా ముందు కట్టింది. తర్వాత ఏంటంటే మెల్లిమెల్లి అంత పెద్ద రాయిని ఎట్లా తీసుకొచ్చి ఉంటారంట. ఇక్కడ ఉన్న రాళ్ళనే వాళ్ళు ఇట్లా కొట్టి ఓకే ఓకే అంటే ఓకే ఒక గుట్టనే లైక్ దీని విధంగా మార్చిరు. కొండలా ఉండేది, కొండని ఇంకా మెల్లి మలిచారు అనమాట. అందుకే ఇంకా పైన ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ క్యాసిల్ ఏంటంటే చుట్టుపక్కల ఏదైతే ఉందో ప్రతి కోట నేను చూసిన, సీగిరియా కోటనే కానీ చాలా కోటలు నేను చూసిన ప్రతి కోట కూడా చుట్టుపక్కల నీళ్ళతోటి సరౌండెడ్లో ఉన్నాయి, సరౌండింగ్ అయ్యి. అందులో ఇంకా క్రొకడైల్స్ లాంటివి అలాంటివి పెట్టి చేసేవాళ్ళు అన్నట్టు. సో ఎందుకనంటే ఎవరైనా ఇక వాళ్ళని దాడి చేయాలంటే నీళ్ళకి వెళ్ళి రావాలి. సో నీళ్ళకి వెళ్ళి వస్తే సీన్ లేదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి కోట. అండ్ ఇది ఒక మ్యూజియము. ఇప్పుడైతే ఎంట్రన్స్ లేదు మనకి మ్యూజియంకి. అండ్ ఇది వచ్చేసి క్యాసిల్. దగ్గరికి వెళ్ళి చూపెడతాను నేను. అది పోయినాక ఇది గోల్డ్ పూతతో బాగుంది. అది ఎక్కడిస్తారు అసలుకి క్యాసిల్ పైకి లోపలికి? ఇప్పుడు పై దాకా ఎక్కొచ్చు మనం. అక్కడ మీకు కనబడుతుందా? అక్కడ దాకా ఎక్కొచ్చు, కానీ అది ఒక 5 o'clock వరకే ఎక్కొచ్చు. ఏదైనా తాజ్మహల్ అయినా కూడా బయటకు వెళ్ళే బాగుంటుంది, లోపలికి వెళ్ళిపోతే లోపలికి వెళ్తే అసలు మీకు ఏం తెలియదు, డొల్లలాగానే ఉంటుంది. ఇక ఒక ఇల్లులా ఉంటుంది, బట్ బయటకు వెళ్ళి బాగుంటుంది కదా. సరే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదే క్యాసిల్. సో ఇది వచ్చేసి మామూలుగా మీరు చూసుకుంటే పూర్తి వ్యూ క్యాసిల్ది. అండ్ చాలా బాగుంది కదా క్యాసిల్ మాత్రం. ఈ జపనీస్లో గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ అంటారంట దీన్ని. గ్రౌండ్ ఫ్లోర్ను కూడా 1, 2, 3, 4, 5 ఆ పైన ఒకటి మొత్తం 6 ఫ్లోర్లా ఉంది. అది చూస్తే చిన్నగానే కనబడుతుంది కానీ. అండ్ కింద మీరు చూసుకుంటే దగ్గరికి వెళ్ళాక చూపెడతా. అక్కడ రాళ్ళతోటి మొత్తం ఫస్ట్ కన్స్ట్రక్షన్ రాళ్ళతో మొత్తం కట్టేసిన తర్వాత ఆ పైన క్యాసిల్ అయితే కట్టిరు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి మాత్రం. అండ్ ఆ కలరే కానీ అదంతా కానీ మనం జపనీస్ సినిమాలో, చైనీస్ సినిమాలో చూస్తాం కదా, అలా ఉన్నాయి ఇవి. ఒకప్పుడు రాజుల యొక్క కోటలు, ఇప్పుడు అవి దేవాలయాలాగా మారినాయి అన్నట్టు. ఈ రాజ్యానికి ఈ ప్రొవియన్స్ ఏంటి? ప్రొవియన్స్ పేరు ఒసాకా ప్రొవియన్స్ ప్రిఫెక్చర్. ఒసాకా ప్రిఫెక్చర్. అక్కడ ప్రొవియన్స్ అంటారు చైనాలో అనుకుంటా. సో దానిలో ఆ రాజు యొక్క గృహం అన్నట్టు ఇది. సో నేను ఈ క్యాజువల్ మొత్తం చూపెడదామని అనుకున్నా. సో వీళ్ళు ఏంటంటే ఈ బండలు ఇది చూసిరా, ఈ స్ట్రక్చర్ చూసారా, ఇగో కర్వుడ్ వస్తుంది ఇట్లా. ఈ కర్వుడ్ వచ్చిన ఈ బండలు మామూలుగా ఇగో మధ్యలో మట్టి అయితే మొత్తం రాలిపోయింది, చాలా సంవత్సరాలు అవుతుంది కదా.
మట్టి ఇట్లా అంతా బయటకు వచ్చేసి ఈ విధంగా పెద్ద పెద్ద బండలతో వెయిట్ చేసి వీళ్ళైతే ఈ క్యాసిల్ని అయితే కట్టిరు అన్నట్టు. కింద మొత్తము ఒక ఎన్ని స్టెప్స్ తెలుసా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 స్టెప్స్ మొత్తము. అంటే ఒక్కొక్క 16 వరుసలు ఈ యొక్క కట్టేసి, అంటే మామూలు పెద్ద పెద్ద రాళ్ళు వేర్చి ఆ తర్వాత బిల్డింగ్ని అయితే ఆ పైన కట్టిరు. మళ్ళీ అదొక 6 అంతస్తులు కట్టిరు. ఇది మాత్రం చాలా క్రేజీ అండ్ చాలా బాగుంది కూడా చూసుకోవడానికి. అప్పట్లోనే అంటే 15వ శతాబ్దం కదా, 15th సెంచరీలో. సో ఫైనల్లీ దీని ముందుకైతే వచ్చేసినాము. అండ్ ఇది ఒక పురాతనంలో రాజుల కాలంలో కట్టిన ఒక మంచి క్యాసిల్ అన్నట్టు. నేను చాలా క్యాసిల్ అయితే చూశాను, మొన్న కూడా చూసారు మీరు, గోల్డెన్ టెంపుల్, అది క్యోటోలోది. ఇది సెకండ్ క్యాసిల్ నేను చూసింది. అండ్ వీళ్ళు ఇక్కడ వీళ్ళొక దేవాలయము ఆ విధంగా అయితే చూస్తారు, మనం ఎట్లయితే చూస్తామో. సో ఇది మ్యాటరు. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఇప్పుడు నాంబాకి వెళ్తున్నాం. నాంబా. సో నాంబాకి వెళ్తున్నాం అండ్ పోదాం పదండి. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది. వీడియో తీయచ్చా? పర్టికులర్గా ఫేసులు బట్టి తీయొద్దు కానీ మామూలుగా తీయొచ్చు అన్నట్టు. సో ఒకసారి చూద్దాము ఎట్లుందో. ముసలోడు హీరోనా? సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎక్కడున్నామనంటే ఇక మన చెప్పిన కదా ఫేమస్ ప్లేస్ అని చెప్పేసి అక్కడికి వచ్చేసినాము. ఇక్కడ చాలా రకాల చాక్లెట్స్ అవి ఇవన్నీ కనబడతాయి. సో ఇవన్నీ మీరు చూసుకుంటే ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. చాక్లెట్స్, క్యాండీలు, షుగర్ క్యాండీలు, స్వీట్ క్యాండీలు అండ్ ఇదేదో గొడివా బ్రాండ్. ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి అని చెప్పేసి అని అంటున్నారు. గొడివా బ్రాండ్ చాక్లెట్స్ చూద్దాము ఎంత రేటు. 1 2 3 4 5 ఈ 5 చాక్లెట్లకి 2800 ఉన్నది. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ తోటి అయితే ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇగో ఈ చాక్లెట్ చూడండి ఎంత కనబడుతుంది. ఎంత ఇది? 6,000 రూపాయలు. అంటే ఎల్లులు మన 3,000 రూపాయలు అన్నట్టు వాటి చూసుకుంటే. సో ఇది వచ్చేసి ఒక మాల్ అన్నట్టు, మొత్తం చాక్లెట్స్కి డెడికేట్ చేసిన మాల్ అన్నట్టు ఇదంతా. సో ఇంకా ఇక్కడ నుండి పైకి వెళ్దాం పదండి. సో ఇది వచ్చేసి మాల్లో ఈ సెకండ్ ఫ్లోర్ అన్నట్టు. ఇక్కడ మొత్తం కూడా పర్ఫ్యూమ్స్ అన్నీ అండ్ ఆర్నమెంట్స్, ఇంకా మేకప్ కిట్స్, మేకప్ సంబంధించినవి, షూ ఇమురా ఏమో ఇంకా మనకు తెలియదు. అక్కడ గుచ్చి ఉన్నది అండ్ 4 degrees అంట. ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్. ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి ఏమో కదా. చాలా కాస్ట్లీ. 28,000 అగివి కమ్మలు. వీడియో తీసుకునే కళ్ళ ఉందో లేదా మళ్ళీ 31,000 అది. సో చాలా బాగున్నాయి అండ్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఆర్నమెంట్స్ ఇట్లా అవన్నీ. నాకేంటో బ్రేస్లెట్లు ఆ మెడల దండల పిచ్చి ఉంటుంది. ఇదేంటి గోల్డ్ రింగ్ 73,000. బాగుంది అది. 73,000 అంటే 32,000 అట్లా. 8 గ్రామ్ గోల్డే మళ్ళీ 18 కాదు అంతే. ఇవి ఏంటివి? కమ్మలా ఇవి? కప్పులు అంట, లైనర్ కప్పులు అవి ఏమేమో ఉన్నాయి. సో ఇదంతా దానికి పర్ఫ్యూమ్కి ఆర్నమెంట్స్కి సంబంధించిన అన్నట్టు. ఇది నాకు ఒక్క బ్రాండ్ కూడా తెలియదు, మీ అందరికీ ఒక తెలుసు అంటే చాలామందికి అమ్మాయిలకైతే తెలిసి ఉంటుంది ఈ బ్రాండ్స్. స్వారోవ్స్కి మొత్తం డైమండ్ జ్యువెలరీస్ సెట్టులు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇదంతా మంచిగా గ్రీన్గా భలే ఉన్నాయి. అది ఇంకా వైటనింగ్ అంట. ఏంది? అల్బియాన్. ఏంటిది? డియోర్. మనకు తెలిసిన పేర్లు సినాల్. నాకు ఆయనతో కూడా తెలియదు. నువ్వన్న కొన్ని పేర్లు చెప్తాను కానీ ఈ 3,500 ఒక్క జస్ట్ పెన్సిల్, ఐబ్రో పెన్సిలేనా? ఇల్యూమినేటర్. ఇది ఇల్యూమినేటర్ ఏంటో, ఇది పెన్సిల్ ఒక్కటే అంతున్నది. అమ్మో, అందుకేనేమో మేకప్లకు చాలా కాస్ట్లీ ఉంటాయని చెప్పేసి అంటారు. ఇవేనేమో కాస్ట్లీ అంటే కదా. చాలా డెకరేట్కి ఛానల్ పేరు ఎక్కడో విన్నా నేను. మొత్తం ఒక హై రేంజ్లో కనబడుతుంది ఇది మొత్తం చూస్తుంటే. ఇది చాలా క్రేజీ కనబడుతుంది. ఇక్కడ బట్టలు ఉన్నాయి. ఏం కంపెనీ ఇది?
జాకెట్లు ఎంత ఉన్నాయి? బ్లామూన్ కాస్ట్లీ ఉంటాయి ఇవన్నీ. అసలు ముట్టుకుంటే కరెంట్ షాక్ కట్టిస్తాం. ఒక్క నిమిషం చూద్దాం ఇది ఎంత. ఒకటిలో 10,000, 100,000, 10,000, 69,000 అంటే 70,000 జాకెట్. జాకెట్ బట్టలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ బట్టలు ఉన్నాయి అనుకున్నారా? 70,000. ఇదైతే ఆస్తులు అడుగుతుందేమో. ఇది చూడకపోవడమే మంచిది అనిపిస్తుంది నాకు. చాలా. సో ఇక్కడ మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం కూడా మొత్తం హ్యాండ్ బ్యాగ్స్. ఇదేంటి ప్రాడా. ఈ ప్లేస్ ఇన్న ప్రాడా పేరు ఇన్నా అండ్ ఇవి కాస్ట్లీ ఉంటాయి అని చెప్పేసి కూడా తెలుసు. చూడొచ్చా పోయి? చూడరాదా? రేట్లను రాసి పెట్టి ఉంటాయా? రాసి అయితే లేవు. ఓ కాస్ట్లీ ఉన్నాయి కదా రేట్లు ఉండవు, ఎందుకంటే బయటకు వెళ్ళి పోకుండా. ఈ షూస్ ఉన్నాయి కదా ఇక్కడ, న్యూ అరైవల్స్ అంట. మొత్తం లెదర్. అమ్మాయి లేవనుకుంటే ఇవి. ఈ అమ్మ గవి చూడు, ఆ బ్యూట్లు చూడు. ఆగురి మనం జూమ్ కొడదాం కదా. ఈ బూట్లు చూడు ఎక్కడ ఉండే. ఇవన్నీ సినిమాలల్లో, బిల్లా సినిమాల్లో అనుష్క వేసుకునేది చూసినా కానీ ఇంతవరకు ఇట్లాంటివి ఉంటాయి కొంటారు అని చెప్పేసి. బ్రూనెల్లో, కుసీనెల్లి, ఏంటారు అయ్యా పేర్లు కూడా వాళ్ళకి కొత్తలేదు. నా మిడిమిడి జ్ఞానానికి అది కూడా లేదు. చిన్న గౌను, స్కూల్ డ్రెస్. ఇది మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ డ్రెస్లు ఉండేవి ఇట్లా. ఈ బ్రాండ్ ఇండియాలో ఫేమస్ అవుతుంది. ఏ బ్రాండ్? మియూ ఇండియాలో ముత్యాలదారా, ముత్యాలదండ. కింద రేట్ ఎంత ఉంది రేటు? ఒకటిలో 10,000, 100,000, 1,000, 10,000, లక్ష. మా దేవుడా, 32,45,000 ముత్యాలు. పింక్ కలర్ ముత్యాలు. 32,45,000 అంటే ఈ దండకే మన ఇండియన్ రూపీస్లో దగ్గర దగ్గర ఒక 18-19 లక్షలు అయ్యా. అమ్మో. ఇక ఈ మియూ అనే బ్రాండ్ బాగా ఫేమస్ అవుతుందంట మన ఇండియాలో. బీవీఆర్ గారి. అది 32 లక్షలు కదా, ఇక్కడ కోట్లలో ఉంటుంది. కోట్లలో ఉంటుందా? వాడు నువ్వు రాలేవురా అని చెప్పేసి డైరెక్ట్ ఇదేదో వేసినట్టే వేసింది కదా నాకు. కస్టమర్ వెళ్ళంగానే వాళ్ళు వచ్చి ఆపుతారు అన్నమాట. ఆపి ఇంతమంది లోపలికి వెళ్ళొచ్చు, 5 వెళ్ళొచ్చు, 10 మంది వెళ్ళొచ్చు, అట్లా లిమిట్ ఉంటుంది అన్నమాట. అంతకుమించి ఎక్కువ తీసుకోరు. ఒక కస్టమర్ బయటకు వచ్చాక ఇంకో కస్టమర్ తీసుకుంటారు. ముత్యాలకి ఇంత కాస్ట్లీ అని చెప్పేసి నేను ఎప్పుడు చూడలేదు. 1, 10, 100, 1,000, 10 లక్షలు, 10 లక్షలు, 14 లక్షలు అంటే ఇది ఇది నేను ఇంకా వేరే కాడికి పంపాయి మనం. ఇది కార్టియర్ ఇండియాలో కూడా ఉంది బ్రాండ్. అవునా? అది ఫుల్ కాస్ట్లీయా? సరే మనం పైకి పోదాంపా. వద్దు. ఓ ఈ ఫ్లోర్ వచ్చేసి బట్టలకు సంపాదించింది. సెలైనేనా దాని పేరు? సెలీన్ అంటారా? ఇగో ఇది. ఈ డ్రెస్సును కనుక వీడెవడు చోటభీమే కదా? కాదు. ఈ డ్రెస్సును కనుక మన హైదరాబాద్ మోడల్స్ వేసుకుంటారు. సో హైదరాబాద్లో చాలామంది మోడల్స్ ఉంటారు కదా, వాళ్ళు వేసుకుంటారు. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు. కానీ ఈ డ్రెస్సులు వేసుకోరు అనుకోండి, ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు. అండ్ చూడండి మొత్తం కాటన్కి సంబంధించినవి. అండ్ ఇక్కడ కొన్ని గాడ్జెట్స్ ఉన్నాయి, చేతికి పర్సులు. ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా ఉంటుందేమో, కాస్ట్లీ. సల్మాన్ ఖాన్ వేసుకునే లాకెట్ లాంటిది ఇది. అండ్ బట్టలన్నీ కూడా మొత్తం కార్టూనే ఉన్నాయి కదా. ఇగో ఇక్కడ కార్టూన్ విపరీతంగా ఇష్టపడతారంట. సో కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా బట్టలకి వీటికంతా కార్టూన్ ఉంది. సో ఈ డ్రెస్సులు కూడా మరి మంచి లక్షలలోనే ఉంటాయి అనుకుంటాను. ఇవి వచ్చేసి మంచి కాస్ట్లీ బ్యాగులు అవన్నీ. అలా చూడండి అక్కడ బ్యాగులు కనబడుతున్నాయి మీకు. సో బ్యాగులు. ఈ జాకెట్ మాత్రం బాగుంది. ఇది రైడింగ్. అబ్బా ఎంత స్మూత్గా ఉంది అసలుకి. చాలా బాగుంది. దాన్ని ముట్టుకుంటే దాని టెక్స్చర్ తెలుస్తుంది. ఫిల్మ్ స్టార్స్ అందరూ వేసుకుంటున్నారు ఈ బ్రాండ్. ఈ బ్రాండ్ ఏం బ్రాండ్ ఇది? అమీ ప్యారిసా? ఈ డ్రెస్ భలే ఉంది కదా. ఈ డ్రెస్ భలే ఉంది. యూనిక్గా ఉంది ఆ డ్రెస్ మాత్రం. ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్ అయింది. అవునా? మన అల్లు అర్జున్ ఓకే, అల్లు అర్జున్ వేసుకుంటున్నా. అదేనా? మాంట్లా. మీకు కావాలన్న జాకెట్, ఒక్క జాకెట్ 14 లక్షలు, 15 లక్షలు. 14-15 లక్షలా ఒక జాకెట్? ఉంటాయి. అంత రేట్లు లేదు. బా నాకు ఇది నచ్చింది అయ్యా. ఈ జాకెట్ భలే ఉంది. ఇది ప్యారిస్. ఇదేనా నువ్వు అనే ప్యారిస్? ఇది కెన్జో ప్యారిస్. ప్యారిసా?
ఈ టీషర్ట్ చూడు ఏమన్నా ఉందా, మస్తుంది కదా ఇది. చాలా బరువు ఉంది అయ్యా. ఇది ఎంత ఉంది చూడ జాకెట్, దానికి ఉండదా? గుండెపోటు వస్తుంది. చూద్దాం దానికి ఎంత ఉంటుంది. ఇలాంటి వాటికి లేదనుకుంటా, ఇలాంటి వాటికి రేట్ అడిగే చెప్తారు. ఉంది రేట్. హౌ మచ్? 68,000. 68,000 అంటే 68,000 అంటే 32,000 ప్లస్. ఓకే, బాగుంది అసలు జాకెట్ మాత్రం. 32,000 జాకెట్ చూస్తారా అలా కెంజో ప్యారిస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనమైతే మీకు కావాల్సిన యానిమే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి వన్ పీస్ అంట. వీడు వన్ పీస్ తెలుసుగా మీ అందరికీ, వన్ పీస్ అంటే చాలా ఫేమస్. దీనికోసం అయితే ఇగో ఈ వన్ పీస్ నేను ఇది చూస్తున్నా. వీడు సాగుతాడు కదా, యా ఈ వన్ పీస్ ఏంటంటే వీడు సాగుతాడు అన్నట్టు. వీడు ఒక ఫ్రూట్ తింటాడు, అదొక డిఫరెంట్ ఫ్రూట్ ఉంటుంది. ఈ సిరీస్ చూస్తాను నేను చెప్పాలంటే, జపాన్ కోసం ఈ సిరీస్ చూస్తాను. సో డిఫరెంట్ ఫ్రూట్ ఉంటుంది అన్నట్టు. సో ఆ ఫ్రూట్ కలిగినది వీడు వన్ పీస్. అండ్ వీడు రబ్బర్లా ఉన్నాడా, లూఫీ. అండ్ ఇప్పుడు మనం పోకీమాన్ కేఫ్ దగ్గర ఉన్నాము. ఇది పోకీమాన్ కేఫ్. అండ్ ఇదేంటిది? ఓకే, ఇది పోకీమాన్ సెంటర్ అంట. క్లోజ్ అయిందా? కాలేదా? కాలే. పోకీమాన్ కేఫే ఇది, కాలేదా? పోకీమాన్. వామ్మో, ఇక్కడ పెద్ద లైనే కట్టిర్రు. ఈ చిన్న చిన్న బొమ్మలకి ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత పిచ్చేయండి. మనం ఫోటో దిగొచ్చు ఇక్కడ? పర్వాలేదు. సరే, ఇది వచ్చేసి డిస్నీకి సంబంధించింది అన్నట్టు. ఇవన్నీ వచ్చేసి పోకీమాన్కి సంబంధించినవి. పోకీమాన్ చాలా 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 యానిమేకి చాలా ఫేమస్ అంటారు కదా, అందుకే ఏమో. అండ్ ఇది మ్యాటర్. అండ్ ఈ మాల్ యొక్క వీడియో, అండ్ ఈ మాల్ అయితే 8 o'clockకి క్లోజ్ అవుతుంది ఇది. సో ఇక ఇక్కడ నుండి మనం వెళ్ళిపోయి మనం స్ట్రీట్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. స్పోర్ట్స్ కార్స్, కార్డ్ గేమ్స్, ఇవన్నీ గేమింగ్స్ అవన్నీకి సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. ఇక చూడండి చాలా రకాల గేమ్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడైతే మనము ఇంకా నిన్న వచ్చినప్పుడు అయితే ఇక్కడ చాలా రష్ తక్కువ ఉండే, ఇవాళ రష్ కొంచెం ఎక్కువ ఉండే, ఇవాళ రష్ కొంచెం తక్కువ ఉండే అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకు చూసుకుంటే ఇది ఒక స్ట్రీటు, మొత్తం షాపింగ్ స్ట్రీటు, అన్ని రకాలు అయితే ఉంటాయి ఇందులో. అండ్ ఏంటి గుచ్చి పెద్ద స్టోరే ఉంది. క్లోజ్ అయిపోతుంది గుచ్చి. ఇక్కడ వీళ్ళు 8 o'clockకి మొత్తం క్లోజ్ చేస్తారంట. సో నాకు తెలియదు వీళ్ళు తొందరగా క్లోజ్ చేస్తారని చెప్పేసి. ఇంకా అయినా కూడా మనం తిరుగుతూనే ఉన్నాం అప్పటి నుండి, ఇక తప్పలేదు. అండ్ పదండి, ఇంకా ముందట ఏదో ఒక మంచి రామెన్ సంబంధించిన ఫేమస్ రెస్టారెంట్ ఉందట, అది కూడా చూడొచ్చు. ఇక్కడ ఏదో ప్యాబ్లో ఉంది. అండ్ చూడండి ఎంత నీట్గా అండ్ అవి దాటేదాకా వెయిట్ చేసి పోతున్నారు. సో ట్రాఫిక్ మాత్రం బాగా విలువనిస్తారు, అందుకే అక్కడ రెడ్ సిగ్నల్ పడ్డా పోతారు. ఇది ఎక్కడికి వెళ్తారా, ఏదో గొప్ప లేపుదాం అనుకునే లోపే ఇజ్జత్ తీసిర్రు. ఇప్పుడు ఏమైనా అంటే దీనిలో పార్ట్నర్స్ ఉంటారని అంటారు, కానీ పార్ట్నర్స్ పేరు పెట్టుకొని అందరు రుస్తారు. అది ముచ్చట అన్నట్టు. అమ్మా, ట్యాక్స్ ఫ్రీ అంట ఇది. ఏంటి 65 ఒసాక ఏంటి ఇది? ఫోన్ కేసు చూద్దామా. ఏదో ఫోన్ కేసులు ఉంటాయంట, చాలా కాస్ట్లీ ఉంటాయంట. వాచ్ కేసులు కూడా ఉంటాయి ఇక్కడ. వాచ్ కేసులు, ఐఫోన్ వాచ్ కేసులు. ఇది వచ్చేసి మొత్తం కూడా ఐఫోన్ కేసెస్ అంట. ఒక్కొక్క కేసు ఒక్కొక్కలా ఉంది. చూడండి ప్రొటెక్షన్ ఎంత బాగుందో. ఇది ఒక్క కేసు వచ్చేసి 15,000 ఉంది అది. అండ్ ఒక్కొక్కటి అట్లా మొత్తం 10,000 పైనే ఉన్నాయి ప్రతి ఒక్కటి. స్టార్టింగ్ రేట్లే అవి. అండ్ చాలా కాస్ట్లీ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. అండ్ చాలా రకాల డిజైన్లు, మన పేర్లు, ఇంకా మన లోగో కావాలంటే లోగో, అన్ని రకాలుగా వస్తాయి అన్నట్టు. మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ వాచెస్ కూడా అన్నిటికి కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ అదండి. సో ఇవి వచ్చేసి చాలా డిజైనరీ బట్టలు ఉన్నాయి ఇక్కడ.
చూసుకుంటే. అండ్ మొత్తం హాయ్ జపాన్లో అంటే మొత్తం ఈ షాప్ మొత్తం కూడా డిజైనరీ బట్టలతోటే ఉన్నది. ఈ జపాన్లో చాలా ఫేమస్ అంట ఈ బట్టలు. చూడండి అసలుకి కింద మన రణబీర్ కపూర్ లంగాలు వేసుకుంటాడు చూస్తున్నావా, అట్లాంటి డ్రెస్సులు అన్నట్టు. ఎక్కడికి వెళ్ళి వేసుకుంటాడా అనుకున్నా, ఇక్కడికి వెళ్ళే కొంటాడేమో మనోడు. అండ్ ఈ పాయింట్లు కానీ ఈ షర్ట్లు కానీ ఇవన్నీ చూడండి అసలు డిఫరెంట్గా ఉన్నాయి, మొత్తం యూనిక్ స్టైల్లో ఉన్నాయి అసలుకి. ఇలాంటిది నా భూతో నా భవిష్యత్తు. ఆహా, ఈ క్యాప్ నాకు నచ్చింది అయ్యా, మీకు నచ్చిందా? నచ్చితే చెప్పండి. అసలుకి క్రేజీగా ఉంది క్యాప్. ఇది ఎంత ఉంది క్యాప్? క్యాప్ భలే ఉంది అసలుకి, మొత్తం పేనీరు. ఈ క్యాప్ కూడా భలే ఉంది. చాలా రకాల క్యాప్లు చాలా రకాలు ఉన్నాయి. అండ్ చూడండి మొత్తం అరే చాలా భలే ఉన్నాయి అసలుకి. కొన్ని గాడ్జెట్స్ ఉన్నాయి, చేతులకు వేసుకునేటివి, కాళ్ళకి వేసుకునేటివి. చూడండి ఇక్కడ భలే ఉంది కదా. ఇక సెకండ్ స్ట్రీట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇక కనబడుతుందా సెకండ్ స్ట్రీట్. మీరు ఇక్కడ చూడొచ్చు, సెకండ్ హ్యాండ్ అని చెప్పిన కదా, ఇది 50,000 రూపాయలు ఉంది లెవైజ్ పాయింట్. ఇక మీరు అర్థం చేసుకోండి దాని కాస్ట్. అంటే మన ఐఎన్ఆర్లో 50,000, వీళ్ళ దాంట్లో 1,00,000 రూపాయలు ఉంది. అబ్బో గట్టి బేరమే. ఇదేంది ఒకటి 6,99,900 ఉంది లెవెల్స్ బ్రాండ్. ఏంది ఇది ఎంత కాస్ట్ ఉంటుందా? సెకండ్ హ్యాండ్ పాయింట్. సో ఇదే నేను చెప్పిన ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. చూసుకుంటే చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడే జాన్ విక్ సినిమా అయితే ఏదో ఫైట్ సీన్ అయితే ఇక్కడ తీసిరు అన్నారు. అండ్ ఈ సీన్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి చూపెడతా నేను. ఇక్కడ నిన్న వచ్చిన నేను ఆల్రెడీ చింతలు అని చెప్పేసి ఉంటుంది. అండ్ చూడండి ఎంతమంది ఉన్నారో. వీడియో ఇంత హైట్ ఉన్నారు వీళ్ళే, పోలాండ్ ఇటు సైడ్ నుండి ఉంటారు. అమ్మ నేను భుజాల కాడికి ఉన్నా అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఇక్కడ కంట్రోల్ చేయడం కష్టం. రెడ్ సిగ్నల్ పడ్డా, మనం మధ్యలో వచ్చినాక రెడ్ సిగ్నల్ పడ్డది, ఇంకా తప్పదు మనకు. ఎంతమంది ఉన్నారు చూడండి, ఎంతమంది అసలుకి. ఇదే కదా ఇక్కడే కదా షూటింగ్ చేసింది. వర్షం. ఈ చింతలేంది మన హైదరాబాద్ చింతలా? చింతాయి అది అయ్యా చింతాయి. అండ్ ఇది గ్లేసికో గ్లీకో చింతాయి గ్లీకో. ఓ సో బ్యూటిఫుల్. ఈ సీన్ అంతా ఉంటుంది, ఈ ప్లేస్ లో ఉన్న సీన్ అంతా ఉంటుంది జాన్ విక్ లోనా. అండ్ ఒక్కసారి పోయి చూద్దాం ఇక్కడ ఏముందో. యా చాలా బాగుంది. సో ఫైనల్లీ తిరిగేసి అయితే ఇండియా జెండా నేపాల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. ఏమైనా తినాలి, ఇక తినేసి పోయి అనుకుంటాయి. ఇక ఇది మ్యాటరు. హాయ్ చలో ఏం తిందాం చెప్పి నువ్వే. ఇక్కడ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ టైప్లో చేస్తారు. నిజమా? చలో చూద్దాం, వచ్చినాక చెప్తాది ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే మనకి ఏదో సలాడ్ ఇచ్చిండి. ఏం సలాడ్ ఇది? క్యాబేజేనా? క్యాబేజ్, కీరా, కార్న్. ఇదేంటి కలర్? ఇదేమో మైనీసా? సాసా మైనీస్ అన్ని కలిపిన సాస్. సో బిర్యానీ అయితే వచ్చింది, కానీ ఇంత కొంచెమే ఉంది. ఏంది జపాన్లో అంతేనంట. చలో తిని చూద్దాం ఫస్ట్ ఎట్లుంటుందో. అండ్ చేయితో తింటాం మనము. నేను కూడా చేయితో తింటా. ఓ ఇందులో ఏమేసాడు లెగ్ పీస్ వేసాడు. బియ్యం మాత్రం నాకు నచ్చినాయి. చూద్దాం. ఓకే, అల్లం కొంచెం గట్టి వేసిండు. ఓకే డన్, నైస్. సో ఫైనల్లీ
తినడం అయితే అయిపోయింది అండ్ బాగానే ఉంది బిర్యానీ. అండ్ బిర్యానీ అనద్దు దాన్ని, లైక్ పాపం ఫీల్ అవుతారు. బాగుంది బిర్యానీ అయితే, సూపర్ ఉంది. అండ్ సో మన రాము అండ్ వాళ్ళ ఫ్రెండ్ నీ పేరు మీయు ఆమె పేరు. ఆమె మన కోసం అయితే ఏదో గిఫ్ట్ కూడా తెచ్చింది. ఏంటి గిఫ్ట్? ఒక గిఫ్ట్ అయితే తెచ్చింది. ఇది ఏంటో అనేది నేను తర్వాత చూపెడతాను, ఇప్పుడు చూపెడతాను తెలియదు కానీ. ఓకే, జపనీస్ కేక్. ఇది ఉంటుందా మళ్ళీ ఎప్పుడైనా తినొచ్చా? ఇప్పుడు తినాలా? 2 రోజులు. ఓకే, అట్లయితే ఓకే. మీరు ఇండియాకి కూడా వచ్చిందట, మంచి హారిబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆమె అక్కడ. ఎందుకంటే వీళ్ళు చాలా సో అక్కడ ఫుడ్ పాయిజన్ అయిందంట. సో చాలా డేంజర్గా ఉంటారు అన్నట్టు అక్కడ ముచ్చట. సో అది. అండ్ ఈ నైట్ ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ అయిపోద్ది. అండ్ థ్యాంక్ యూ రామ్, అండ్ థ్యాంక్ యూ మీయు. రెండు కనబడుతున్నారు, ఇద్దరు కనబడుతున్నారు. సో థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్. ఇంకేం చెప్పాలంటే ఇక నేను చాలా చెప్పాలి. సో ఏమని చెప్తావా ఇంకా? ఆల్ ద బెస్ట్ బ్రో మీ జర్నీకి. మళ్ళీ జపాన్కి రండి, మళ్ళీ మంచి ఈసారి టైం తీసుకుని రండి, మంచి తిరగచ్చు. హైదరాబాద్లో కలుద్దాం మళ్ళీ. జపనీస్ ఆల్ ద బెస్ట్. గంబత్తెనే. గంబత్తే అంటే గంబత్తే అంటే బెస్ట్ ఆఫ్ లక్. Yes, all the best with your new body. థ్యాంక్ యూ వెరీ Take care always. సో ఇది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోద్ది. అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై బాయ్.